హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. ఈరోజు చాలా విశేషమైన రోజు, సోమవారం చిత్తా నక్షత్రం. ఈరోజు దుర్గా నామస్మరణ మనకి ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రం చాలా శక్తియుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన ఈ దుర్గాదేవి నామస్మరణ మనకి దుర్గతి నుండి సద్గతికి తీసుకెళ్తుంది. ఇక మంచి మాట, గుప్తో ముక్త ప్రకటో భ్రష్ట అని ఈ పదాన్ని చాలాసార్లు తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని గుప్తంగా ఉంటే వాటికి శక్తి అత్యధికంగా ఉంటుంది. గుప్తంగా ఉంచాలి, కానీ అది ఎటువంటి గుప్తమో అనే దాన్ని కూడా మనం చక్కగా గమనించాలి. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. వాటి అస్తిత్వం అన్ని చోట్ల ఉంటుంది. ఎక్కడైతే పంచభూతాల అస్తిత్వం ఉంటుందో ఆ పంచభూతాల అస్తిత్వం ఉన్న చోటంతా దైవానుగ్రహాలు, దేవతానుగ్రహం ఉంటుంది. ప్రకృతియే ఒక దైవమాత అన్నప్పుడు పంచభూతాల అస్తిత్వం అంతా ప్రకృతియే అన్ని చోట్ల కూడా దేవుడు ఉంటాడు అని అర్థం. అయితే దేవాలయాన్ని నిర్మిస్తారు. గర్భగుడిలోనే మూల విరాట్ ఎందుకు ఉండాలి? దూరం నుండి కూడా చూస్తే కనిపిస్తుంది కదా. ఎందుకు దానిని చతురస్రాకారంలో, చతుర్భుజాకారంలో మధ్యలో ఆ మధ్యస్థానంలో గర్భగుడి ఉంచుతారు? అంటే అక్కడ మూల విరాట్ ఉంటుంది, అంటే దాన్ని గర్భగుడి అంటారు. కానీ దాన్ని గర్భగుడి అని ఎందుకు అంటాము అంటే అదే గుప్తంగా నిర్మాణం అయి ఉంటుంది. దాన్నే బ్రహ్మస్థానం అంటాం. గర్భగుడి అనేది అత్యంత ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆ ఒక గర్భంలో సాక్షాత్ భగవంతుడు ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే ఒక గర్భంలో శిశువు ఎంత విశేషంగా తన శక్తిని అందిపుచ్చుకుంటూ తన చైతన్య లహరీలను పొందుతూ పిండం నుండి ఒక శిశువుగా అయ్యి ప్రసవం అనేది ఎలా జరుగుతుందో అలా ఒక శక్తి కేంద్రమే గర్భగుడి. దీనికి మనం ఎన్ని విధాలుగా ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా సరిపోదు. అంత శక్తి అలా ఉంటేనే ఆ ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకే ఆ శక్తి కేంద్రం అనేది ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అనే ఒక విజ్ఞానాన్ని బట్టి ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసి ఉంటారు. ఆ మూల విరాట్ ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నీ కూడా ఆకర్షించి ఒక అద్భుతమైన శక్తిని అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనము ఆ అనుభూతి చెందాలి అంటే ముందు మనము ఆ పొందే అర్హతను, ఆ జ్ఞానాన్ని పొంది ఉండాలి. దీనికి కేవలం మంత్రాలతోనో శక్తితోనో కాదు, భక్తితో మాత్రమే ఆ ఒక ఎనర్జీని మనం పొందగలుగుతాం. ఆ భక్తి అనేది లేనప్పుడు ఖచ్చితంగా ఆ మూల విరాట్ నుండి వస్తున్న శక్తిని మనం ఆకర్షించలేము. అలా ఉన్నప్పుడే, భక్తి ఉన్నప్పుడే దాన్ని మనం ఆకర్షించగలుగుతాం. అది కంటికి కనబడదు, గుప్తంగానే ఉంటుంది. ఆకలి కూడా కంటికి కనబడదు, అది గుప్తంగానే ఉంటుంది. కేవలం భావనలు వ్యక్తపరచవచ్చు. ఆహారం తిన్న తర్వాత మనకి ఎటువంటి అనుభూతి అయితే కలుగుతుందో దేవాలయానికి వెళ్ళిన తర్వాత కూడా అదే అనుభూతి కలుగుతుంది. కానీ భక్తి మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే ఆ అనుభూతి ప్రాప్తిస్తుంది, లేదంటేనే ప్రాప్తించదు. ఇవన్నీ సహజ సిద్ధాంతం. అన్నింటికీ అనుభూతి చెందుతాడు మనిషి. అయితే ఈ అనుభూతి అనేది మనం దేవాలయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఆహార పదార్థాలని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇవన్నీ కూడా సహజంగా మనం అనుభవించేలాంటివే. అయితే అంటే ఆహార పదార్థాల్లో కూడా మనం అనుభూతి చెందుతాం. రాజసిక ఆహారం, తామసిక ఆహారం, సాత్విక ఆహారం, ఇలా 3 రకాల ఆహారాలు ఉంటాయి. ఏ ఒక ఆహారాన్ని మనం స్వీకరిస్తామో అటువంటి అనుభూతినే మనం చెందుతాం. ఇప్పుడు మనం ఉదాహరణకి కారంగా ఉన్న ఆహారం తిన్నామనుకోండి, నాలుక మంట అవుతుంది, పొట్టలో మంట అవుతుంది. అదే పుల్లగా ఉన్న ఆహారం తిన్నామనుకోండి, అదో రకమైన అనుభూతి. అంటే ఏ ఆహారం తిన్నా దాన్ని మనం అనుభూతి చెందుతూ ఉంటాం. అదే విధంగానే మన శరీరంలో కూడా కొన్ని వ్యత్యాసాలు వస్తాయి ఆహార పదార్థాల వలన. సాత్విక ఆహారం తినడం వలన సాత్విక గుణాలు పెరుగుతాయి. రాజసిక ఆహారం సేవించడం వలన రాజసిక గుణాలు, తామసిక ఆహారం సేవించడం వలన తామసిక గుణాలు ఇలా మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇది సహజమైన సిద్ధాంతం. మంచివాళ్ళు మనకి ఏదైనా డైట్ అందిస్తే చాలా సంతోషమే, దాన్ని ఫాలో అవ్వచ్చు. కానీ పచ్చి కూరగాయల్ని చాలా జాగ్రత్తగా
గమనించుకొని తినాలి. మనం ఏ కూరగాయలైనా ఎటువంటివైనా వాటిని ఉడకబెడితే దానిలో ఉన్న రాజసిక గుణం ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు దాంట్లో ఉన్న తామసిక గుణం కూడా తగ్గిపోతుంది. అప్పుడు అది సాత్వికంగా మారుతుంది. అప్పుడు దాన్ని సేవించడం వలన మీలో సాత్విక గుణాలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బావుంటుంది. దాని వలన ఎటువంటి ప్రమాదాలు రాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లేదా పచ్చివి తిన్నాం, ఇక విధి లేదు, దాన్ని తిన్న తర్వాత ఇలాంటి ఏదైనా జీవరాశులు శరీరంలోకి వెళ్ళి భవిష్యత్తులో ముందు ముందు ఏదైనా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా గమనించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది ఈరోజు మంచి మాట. ఇక మన సాంప్రదాయం, అందరూ కాశీకి ప్రయాగరాజ్కి వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. అక్కడ లభించే గంగాజలాన్ని తీసుకురావచ్చా, తీసుకురాకూడదా ఇంటికి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి కాశీ వారణాసి నుండి నీళ్ళు ఏదైనా తీసుకొని వస్తే దాన్ని కేవలం రామేశ్వరానికి వెళ్ళి అభిషేకం చేయడం దానికి మాత్రమే ఉపయోగం అవుతుంది. ఇంట్లో దేవతలకి అభిషేకం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది శివుడికి మాత్రమే పరిమితం. అయితే ప్రయాగరాజులో త్రివేణి సంగంలో నీరు తీసుకొస్తే అది చాలా శ్రేష్టమైనది. ఇంట్లో పెట్టుకోవచ్చు, దానివల్ల మనం స్నానం చేయవచ్చు. అంతేకాదు ఆ నీరుని మనం అక్కడి నుండి తెస్తాము అంటే మన ఇంట్లో ఎవరైనా పూర్వీకులు పెద్దవాళ్ళు స్వర్గస్థులైపోతే వాళ్ళ తర్పణ విధిలోకి ఆ నీళ్ళని కలిపి తర్పణం వదిలితే భగీరథుడు వాళ్ళ పూర్వీకుల కోసం గంగాదేవిని తెచ్చి తర్పణం వదిలి వాళ్ళకి మోక్షం ఎలా అయితే ఇచ్చారో అదేవిధంగా ఆ నీటితో తర్పణాన్ని ఆచరిస్తే మళ్ళీ వీళ్ళ వంశం పెరుగుతుంది అని గొప్ప గూఢార్థం. అందువలన అంతేకాదు ఎవరైనా మన ఇళ్లల్లో స్వర్గస్థులైతే ముందుగా నీళ్లు తీసుకొని అందులోకి తులసి దళం వేసి 3 చుక్కలు నోట్లోకి నీళ్లు వదులుతారు. అదే విధానంగా మన ఇంట్లో ఏదైనా పూర్వం నుండి దాచిపెట్టిన వారు ఎన్ని రోజులైనా అలాగే గంగాజలం ఉండేదిట. దాన్ని తీసి చనిపోయిన వెంటనే వాళ్ళ నోట్లో నీళ్లు పోసేవారు. ఇవన్నీ కూడా విజ్ఞానం, ఇది సాంప్రదాయం. దాని నుండి ఒకటి మాత్రం అందరూ గమనించాలి, వారణాసి నుండి నీళ్లు తెస్తే అది పూజకు ఉపయోగించాలి, లేదా రామేశ్వరంలో వెళ్ళి అభిషేకం చేయాలి. అదే ప్రయాగరాజు నుండి నీరు తెస్తే దాన్ని శాశ్వతంగా మన ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక ఈరోజు తారాబలం, అశ్విని మఘ మూల నక్షత్రం వారికి ప్రత్యేక తార. ఈరోజు అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. భరణి బుబ్బ పూర్వాషాఢ క్షేమతార. ఈరోజు అదృష్టమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. కృతిక ఉత్తరాషాఢ వారికి విపత్తార. మధ్యాహ్నం వరకు జాగ్రత్త వహించండి, చాలా మంచిది. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార. ఎక్సలెంట్ డే, ఉపయోగం చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిది. ఇక మృగశిర చిత్త ధనిష్ట జన్మతార. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే చాలా జాగ్రత్త వహించండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఎక్సలెంట్గా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి మిత్రతార. అదృష్టం, ఈరోజు ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి నైధన తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు కోపం చిరాకు ఉంటే జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. కష్టపడండి, సాయంత్రం లోపు అన్నీ శుభం జరుగుతుంది. దివ్యమైన వాస్తు పరిహారం, మనందరికీ కూడా జాతకం చూసో లేదా ఏదో విధానంగా ఏ డైరెక్షన్ బాగుంటుంది అని సింహద్వారాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్గా సౌత్ డైరెక్షన్ సింహద్వారము లేదా సౌత్ డైరెక్షన్ అని వాస్తు ప్రకారం కడతాం. అంతా బాగుంటుంది, సింహద్వారాలు చాలా బాగుంటాయి. తూర్పుకొకటి ఉత్తరానికొకటి పెడుతున్నారు, ఇది చాలా మంచిదే. 2 సింహద్వారాలు సరిపోతాయి బయటికి వెళ్ళడానికి. కానీ 3వ సింహద్వారం దక్షిణానికి ఒకటి పెడుతున్నారు. 3 సింహద్వారాలు ఏ ఇంటికి కూడా ఉండకూడదు, ఉంటే 4 ఉండాలి. అప్పుడు మీరు 4 వైపులు పెట్టేయాలి. లేదంటే తూర్పు ఒకటే పెట్టాలి, లేదంటే ఉత్తరానికి ఒకటి సరిపోతుంది. ఉత్తరానికి ఒకటి ఉందని చెప్పేసి దక్షిణానికి ఒకటి, మధ్యలో తూర్పుకు ఒకటి అలా పెట్టకూడదు. ఉత్తర దిశ యజమానికి మంచిదని, తూర్పు భర్తకు మంచిదని ఇలా పెట్టకండి. 2 పెట్టండి లేదా 4 పెట్టండి. సింహద్వారాలు ఉత్తరం నుండి తూర్పు నుండి మళ్ళీ దక్షిణానికి ఏదైనా ద్వారం పెట్టి ఆ నడక ఉంది అంటే ఆ ఇంట్లో మీకు ఏం వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఏదొచ్చినా నిలవదు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఇటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే వెంటనే దాన్ని సరిచేయండి. సరిచేయడం అవ్వట్లేదు అనుకున్నప్పుడు కాస్త శ్రీవాస్తు యంత్రమైన ఇంట్లో పెట్టుకున్నప్పుడు పరిస్థితులు మారే వరకు కొంచెం కాలం పడుతుంది. అయినప్పటికీ చక్కగా సరిపోవడానికి మార్గం ఏర్పడుతుంది. దివ్య పూజ, మనం జీవితంలో అన్నీ కోల్పోతున్నాము, మాకు న్యాయం కావాలి,
అనుకునేటటువంటి వారు రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దక్షిణ వైపును చూస్తూ యమాష్టకం అని ఉంటుంది. ఆ యమాష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు న్యాయం లభిస్తుంది. దీన్ని ఇంట్లో చేయడానికి వీలు కాదు అనేవారు ఎక్కడైనా రావి చెట్టు కింద లేదా కల్పవృక్షాల క్రింద దక్షిణ దిశ చూస్తూ ప్రతిరోజు ఎవరైతే యమాష్టకం చదువుతూ ఉంటారో వాళ్ళకి న్యాయం కలుగుతుంది, ధర్మం గెలుస్తుంది. అద్భుతమైన పరిహారం తప్పక ఆచరించండి. ఇక యోగక్షేమం. ఈరోజు సంకష్ట చతుర్థి. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. చాలామందికి మంచిగా చదువుకుంటున్నారు, చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ పిల్లల కోసం మీరు ఆచరించండి. మహాగణపతి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేసి చక్కగా ఒక పీటపై అలంకరించి గణపతికి ప్రియమైన మోదకాలు కానీ లేదా అటుకులు బెల్లం కలిపి నైవేద్యం కానీ మన ఇంట్లో ఏ ప్రసాదం దొరికితే మనం భక్తితో చేసి ప్రసాదంగా పెట్టి కాస్త గరిక తీసుకుని గరికతో అర్చన చేయండి. తదుపరి మీ పిల్లలకి ఆ గరిక కొంచెం నీటిలోకి వేసి వాళ్ళ తలపైన ప్రోక్షణ చేయండి. ఇలా చేయడం వలన వాళ్ళకి విద్యాభ్యాసం పెరుగుతుంది. మరియు మీరు అంతే ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకున్నట్లయితే మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి మరియు ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రం అనేది కూడా ఉంటుంది. దాన్ని పారాయణం చేసుకుంటే మనకున్న కష్టాలు తొలగిపోతాయి, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.